హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆషాఢంలో వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా భీమా అమావాస్య అని పిలుస్తారు. భర్త ఆయుష్ కోసం ఈ వ్రతం ఆడవాళ్ళు చేస్తారు. ఈ భీమా అమావాస్య వ్రతం ఎంతోమంది భీమా అమావాస్య అంటే భర్త యొక్క పాదాల పూజ అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలి అంటే ఈరోజు శివ పార్వతులను ఈరోజు మొదట పూజించాలి. అది ఎలాగా అని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాస ఆరంభం అయ్యే ముందు వచ్చే అమావాస్యను భీమా అమావాస్య అని పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. జూలై 24, 2025 గురువారం రోజు ఆచరించాలి. అమావాస్య ప్రారంభమయ్యేది జూలై 23 రాత్రి 8:42 అమావాస్య ముగింపు జూలై 24 రాత్రి 10:07 వరకు. పూజ చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గంగాజలంతో మనం ఎక్కడ పూజ చేస్తామో అక్కడ, అంటే పూజ గది లేదా మనం రోజు ఎక్కడ పూజ చేసుకుంటామో ఇంట్లో ఆ స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి. గంగాజలం లేకపోతే పసుపు, ఉప్పు కలిపి ఆ నీళ్లతో స్థలం శుద్ధి చేసుకోండి. శివ పార్వతుల ఫోటో పెట్టి శివునికి విభూతి పెట్టాలి. అలాగే పార్వతి అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టాలి. తర్వాత పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత కలశాన్ని పెట్టి అందులో తులసీదళం, అక్షతలు, కుంకుమ వేసి నీటిని శుద్ధి చేయాలి. నైవేద్యంగా పండ్లు, పాయసం పెట్టవచ్చు. నైవేద్యం అయిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి. చివర్లో భర్త ఆరోగ్యానికి ప్రత్యేకంగా శివుని, పార్వతిని ప్రార్థించాలి. భీమా అమావాస్యను ఎందుకు జరుపుకుంటారు అని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కాలంలో ఒక రాజ్యంలో ఒక బ్రాహ్మణి ఉండేవారు. వారికి ఓ కూతురు ఉండేది. ఆ కూతురు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించేది. ఒకసారి ఆమె జాతకంలో దోషం ఉంది, పెళ్ళైన వెంటనే భర్త చనిపోతారని చెప్పారు. ఆ కూతురు శివుడే నా రక్షకుడు, ఆయన ఆశీస్సులతో నేను దీర్ఘసుమంగళిగా, నేను నా భర్త సుఖంగా జీవిస్తాం అని నమ్మింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు పెళ్లి చేశారు. జాతకంలో దోషం ప్రకారం ఆమె భర్త చనిపోయాడు. ఆమె భర్త శవాన్ని అరణ్యంలో ఉన్న శివుని విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి ఆరాధించింది. పుష్పాలతో పూజ చేస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించింది. ఆమె భక్తికి శివుడు సంతోషించి శివుడు ప్రత్యక్షమై ఆమె భర్తకు ప్రాణం పోశాడు. ఆషాఢ అమావాస్యను భీమా అమావాస్యగా పిలుస్తూ భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం చేసి శివ పార్వతుల వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.